వాక్యం తెలుసుకొని వ్యభిచారులు మారారు, దొంగలు మారారు. చాలా కనీసం టీవీ చూడటానికి కూడా భయపడి మరి దేవునికి చాలా సన్నిహితంగా దగ్గరగా వచ్చిన సమయంలో మరలా ఏదో సంఘంలో సాతాను ఏదో రీతిగా గలిబిలి చేయటం, మరలా అక్కడ నుండి నేను లూథరన్ చర్చిలో నుంచి బయటికి రావటం, అలాగూ మరలా ఇలా నేను విజయవాడలో సంఘం స్థాపించటం, ఇలాగా ఎక్కడైనా ఎక్కడైనా సువార్త అనేది ప్రకటించాలి. మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే నశించిపోతున్న ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించాలి. ఇక అలాగే ఇక్కడ మందిరం లేకపోతే మా నాన్న అప్పుడు మేము విజయవాడలో ఉన్నాం. అప్పుడు ఇల్లు కట్టడానికి మాకు 35,000 30,000 అయింది. ఈ స్థలం అప్పుడు మా నాన్నగారు ఇప్పుడు 74లోనో 73లోనో కొన్నారు. 746 రూపాయలకు ఎందుకో ఈ పాద్దకు 13 సెంట్లు. అలాగూ మందిరానికి కావాలంటున్నారు నాన్న మరి అని అడిగితే సరే నాన్న ఇచ్చే అని చెప్పేసి ఇచ్చేశారు. అంత మట్టుకేమో ఇల్లుండేది. ఇదంతా కూడా సావిడి, పుల్లలు వాము, గేదెలకి ఈ ఎడ్లకి ఇదంతా ఒరిగట్టు వాములు ఇల్లంతా ఉండేది. ఈ ఊర్లో కట్ట దిగితే అప్పుడు నాన్న ప్రెసిడెంట్గా అవటం ఈ కట్ట దిగితే ఇది పెద్ద ఇల్లుగా ఏదో ఇల్లు పెద్ద కోటీశ్వరులు అన్నట్టుగా ఉండేది. చాలా బాగుండేది. అనుమోలు నారాయణరావు గారు ఒకసారి వచ్చి, పెద్దనారాయణ గారు వచ్చి మా ఇంటి మమ్మల్ని ఎత్తుక్కుంటూ సింగినగర్ వచ్చారు. ఒకసారి వచ్చి ఆయన అంటున్నారు, మీ కుటుంబాన్ని చూస్తే, మీ ఇల్లు చూస్తే అది చాలా బాగుండేది. నరుల కంటికి నల్లరాయిన బద్దలైంది దావీదు, మీ కుటుంబం నరదిష్టి తగిలింది, అందుకే పాడైపోయారు మీరు, అలా అని చెప్పేసి అంటూ ఉండేవాడు. అలాగా మా కుటుంబం అలాగా తెలిసి తెలియని టైంలో ఇలా గొడవలు అవటం, మరలా బయటికి వెళ్ళిపోవటం, దేవుడు మహాకృపను బట్టి మరలా నన్ను ఇక్కడ దైవ సేవకుడిగా దేవుడు పిలుచుకోవటం, ఈ పరిచర్యలో కొనసాగించటం. మరి 1985లో అనుకుంటాను నాన్న ఇది అడుగుతున్నారంటే సరేనని చెప్పేసి ఇవ్వండి నాన్న అని చెప్పేసి అన్నాం. అప్పుడు ఇక్కడ అమ్మి మేము అప్పటికి సింగినగర్లో ఒక 50 రూపాయలకి రెంట్కుంటున్నాం ఒక ఇంట్లో. ఆ 50 రూపాయలు ఉంటున్న ఇల్లు మేము కొనాలని నానంటే సరేనని చెప్పేసి అక్కడ 18,000కి కొన్నాం. వీళ్ళప్పుడు నలుగురు తీరయ్య పెద్దనాన్న వీళ్ళందరూ సంఘ సభ్యులందరూ కలిసి 8,000 ఇచ్చారు అని అంటే, మా ఇంటి ఎదురుగా ఒక ఆవిడ ముసలమ్మ, ఆమె మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇదే ఇల్లు కొనండి, ఆ ఇంటి వాళ్ళు మాకు తెలుసు అని చెప్పేసి అప్పుడు ఆ ఇల్లు మాకు కొనివ్వటం జరిగింది. అప్పుడు మేము 18,000కి కొన్నాం. ఇప్పుడు అక్కడ స్థలం 75 లక్షలు ఉంది. అలాగా మేము ఇక్కడ ఈ యొక్క మందిరానికి ఇవ్వటం అనేది దేవుని యొక్క మహాకృప. ఏంటంటే మేము ఈ స్థలంలో ఉన్నాము, ఇక్కడ మందిరం అయ్యింది. అక్కడ పాత స్థలంలో ఉన్నాము, అక్కడ మందిరం అయ్యింది. ఇప్పుడు సింగినగర్లో నేను ఉంటున్నాను. మేము నివసిస్తున్న ప్రతి స్థలం కూడా ఒక దేవాలయముగా మార్చబడటము అనేది అది దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. సరే, వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుని యొక్క మందిరమునకు రావటం వలన, దేవుని మందిరము వలన ఉపయోగాలు ఏంటో కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను. నేను 36వ కీర్తన 7వ వచనము నుండి 9వ వచనం వరకు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూసుచున్నాము. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు దేవుడంటే మహాపిచ్చి, దేవాలయాన్ని కట్టించే విషయంలో ప్రధాన పాత్ర వహించినటువంటి వాడు. దేవుడు దావీదుని అభిషేకించుకున్నాడు, దావీదును పిలుచుకున్నాడు.
ఎక్కడో గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి, కుటుంబంలో కూడా ఎన్నిక లేనటువంటి వాడు. అయితే బాల్య దినము నుండి దేవుని యందు బహు ఆసక్తి కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుడిని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటున్న సమయంలో ఇశ్రాయేలీలు, అప్పటి వరకు ఇశ్రాయేలీల్ని దేవుడే నడిపించేవాడు. అయితే ఇశ్రాయేలు మాకు ఒక రాజు కావాలి అంటే సౌలుని రాజుగా ఏర్పరిచారు. ఆ సౌలు దేవునికి ఇష్టానుసారముగా కాకుండా తన ఇష్టానుసారముగా తను పరిపాలన చేస్తూ ఉంటే దేవుడు నొచ్చుకొని అతన్ని తీసివేసి సమూయేలు అనే ప్రవక్త ద్వారా దావీదుని ప్రతిష్ఠించుకున్నాడు రాజుగా. దావీదు రాజు అయిన తర్వాత దావీదుకి మంచి ఉన్నత స్థితి, మంచి కోట, దావీదు వేల మందిని జయించగలిగినటువంటి సామర్థ్యుడు, మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, యుద్ధములో దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి వాడు. అలాంటి దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, మనమేమో శరంబి వేసిన గృహాలలో నివసిస్తూ ఉన్నాం, దేవుడికి ఒక మందిరాన్ని ఒక గృహాల్లో పెడుతూ ఉన్నాం అని దావీదు చాలా మనసులో నొచ్చుకొని దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. నా దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టించాలి, నా దేవునికి మందిరము కట్టించేంత మట్టుకి నేను నా పడక గదిలోనికి వెళ్ళను, నా బెడ్ మీద నేను పడుకోను, నా కంటికి కునికిపోట రానివ్వను అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకొని మందిరాన్ని కట్టించడానికి తలపెట్టాడు. అయితే మందిరానికి కావలసిన సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అలాంటి సమయంలో దేవుడు ఒక ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడారు. దావీదు, నా మందిరం కట్టించాలి అంటే నీ యొక్క చేతులేమో అనేక మంది రక్తాన్ని చిందించినాయి, నీకు అర్హత లేదు. అయితే నీకు ఆశ కలిగి ఉన్నావు కాబట్టి నీ మందిరాన్ని నీ కుమారుడు ద్వారా, సొలొమోను రాజు ద్వారా నేను కట్టిస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడితే, అప్పుడు ఆ మందిరానికి సమకూర్చినటువంటి ఐరన్నే కానీ ఆ కలపే కానీ సమస్తము కూడా అక్కడ ఉంచి అక్కడ అనేక మందికి ఒక ప్రకటన చేశాడు. నా కుమారుడైనటువంటి సొలొమోను రాజు ద్వారా దేవుడు ఆత్మల రక్షణార్థ నిమిత్తమై మందిరాన్ని కట్టించటానికి ఆలోచన చేస్తున్నాడు కనుక నా కుమారుడు మందిరాన్ని కట్టించడానికి మీ అందరూ సహకరించండి అని అలా అనౌన్స్ చేసినప్పుడు ఎవరికి తోసినంత వాళ్ళు సమృద్ధిగా మందిరానికి ఏర్పాటు చేశారు. సొలొమోను రాజు ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడు. సొలొమోను రాజు మందిరం కట్టిన తర్వాత సొలొమోను రాజు కొన్ని బలులు, అర్పణలు అక్కడ ఆలయ ప్రతిష్ఠిత రోజు అర్పించారు. అలాగే సొలొమోను రాజు ప్రార్థన చేశాడు, ప్రభా, ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము, మీ కొరకు మేము ఎలాంటి మందిరము కట్టించగలమయ్యా? ఆకాశములు మహాకాశములు ఆయనని పట్టజాలన్న దేవుడు, ఆయనకి ఎలాంటి మేము మందిరం కట్టించగలము అని, అయ్యా మీకు మందిరం అయితే కట్టించలేము, కానీ ఈ మందిరములోనికి ఎవరైనా ఏదైనా సమస్యలతో వస్తే, ఏదైనా భయంకరమైన తెగుళ్ళు వచ్చినప్పుడు, ఈ మందిరములోనికి ప్రజలు వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆకాశమందున్న మీరు విని మీ దృష్టి, మీ యొక్క ఆత్మను ఇక్కడ ఉంచి వారి ఎడల మీ కార్యములను జరిగించి మీ పక్షముగా నేనున్నాను, భయపడపకండి అని ఒక ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా అని సొలొమోను రాజు ప్రార్థన చేశాడు. ఎవరైనా ఏదైనా సమస్యలతో వచ్చినప్పుడు ఆ సమస్యలు మీరు పరిష్కరించండి, మీకు అసాధ్యమైనది ఏది లేదు, మాకైతే అసాధ్యము కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు అని సొలొమోను రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సొలొమోను రాజు ప్రార్థన ఆలకించాడు. నా కుమారుడా సొలొమోనా, నువ్వు చేసినటువంటి ప్రార్థన నేను ఆలకించాను, నువ్వు కోరుకున్నట్లుగా నా దృష్టి, నా ఆత్మను అక్కడ ఉంచుతాను. అయితే నన్ను నిర్లక్ష్యం చేసి ఎవరిష్టానుసారముగా వాళ్ళు నడిస్తే మాత్రము ఇక్కడ ఈ దేవుని యొక్క మందిరంలో మిమ్మల్ని ఉన్నేను, ఈ మందిరాన్ని కూడా ఉన్నవను అని చెప్పేసి అన్నాడు. అలాగే కాలక్రమేణా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరిష్టానుసారముగా వాళ్ళు నడుస్తూ దేవుడిని నిర్లక్ష్యం చేశారు. దేవుడు చెప్పిన రీతిగానే అక్కడ మందిరాన్ని లేకుండా
బబులోను దేశానికి అప్పగించాడు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. బబులోను దేశపు రాజు దేవాలయాన్ని తగలబెట్టేశారు. అటు తర్వాత మరలా నెహెమ్యా అని, ఎజ్రా అని, జకరియా వీళ్ళందరూ కలిసి మరలా కూడుకొని మరలా దేవుని మందిరాన్ని దేవునికి విజ్ఞాపన చేసి మందిరాన్ని కట్టించారు. అటు తర్వాత యేసు ప్రభువారు వచ్చేంత మట్టుకి ఆ మందిరం ఉంది. అలాగా ఆ మందిరము తర్వాత కూడా యేసు ప్రభువారి టైంలో మందిరం అయితే ఉంటుంది, కానీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఇలా చేస్తూ ఉన్నారు, ఈ రోజులో కూడా అలాగే చేస్తున్నారు. ఏదో నామకార్థకంగా రావటం, ఏదో దేవుడి సన్నిధికి వస్తే ఏదో కలిసి వస్తుంది అనుకోవటం, రకరకాలుగా మాట్లాడుకోవటం. దేవుని యొక్క ప్రణాళిక వేరు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే, దేవుడు 6 రోజుల్లో ఈ సమస్త సృష్టిని 6 రోజుల్లో కలగజేసి మానవునితో సహా 7వ రోజును విశ్రాంతి దినముగా ప్రకటించాడు. ఆ విశ్రాంతి దినము ఏమిటి అంటే దేవుడితో మనతో దేవుడు గడుపుకునే దినము. ఆ 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఆ దినాన్ని ప్రతిష్ఠించాడు. ఆ 7వ దినాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ దేవునితో గడపకుండా ఎవరిష్టానుసారముగా కాలక్రమేణా నడుస్తూ ఉంటే, అలాగ దేవుని యొక్క మందిరాన్ని కొంతమంది వ్యాపారపు నివాసాలుగా చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో పాస్టర్లు కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మందిరాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల డబ్బులు సంపాదించుకుంటూ ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అలాగే దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారిని కూడా నీతి న్యాయములను అనుసరించవలసినటువంటి సేవకులు, నీతి న్యాయములను అనుసరింప చేయాల్సినటువంటి దైవ సేవకులు వీళ్ళందరూ కూడా తప్పిపోయి ఒక వ్యాపారపు నివాస స్థలముగా, వ్యాపారము గృహముగా దేవాలయాలని వాడుకుంటున్నారు. యేసు ప్రభు వారి టైంలో అలాగే జరిగింది. మంచి అలాంటి టైంలో యేసు ప్రభు వారు యెరూషలేము వెళ్ళి యెరూషలేము దేవాలయంలో చూస్తే, యెరూషలేము దేవాలయం అంతా కూడా ఒక వ్యాపారపు నివాస స్థలముగా మారిపోయింది. యేసు ప్రభు వారు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చారంట. ఇదేంటి, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము, దీనిని దొంగల గుహగా వ్యాపారం నివాస స్థలముగా చేశారేంటి అని చెప్పేసి చాలా వేదన పడి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వారిని దేవుడు పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు వారు ఎక్కడ కోపగించుకున్నట్లుగా ఎక్కడ ఉండదు, కానీ ఆ మందిర విషయంలో మాత్రం కోపగించుకొని అక్కడ 2 తాళ్ళున పేలి కొరడగా తయారు చేసి ఆ యొక్క వ్యాపారపు ఆ డబ్బునంతా కూడా చెల్లాచెదురు చేసి అక్కడ ఆ పావురాలనేంటి, గేదెలనటిని, గొర్రెలనేంటి అవన్నిటిని కూడా విప్పేసి ఆ కొరడ జులిపించినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ యొక్క దేవుని మందిరం యొక్క ఆసక్తిని చూసి చాలామంది అనుకున్నారు, ఆయన గురించి వ్రాయబడి ఉంటుంది, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని. దేవుడికి దేవాలయం అంటే ఇష్టం. దేవాలయాన్ని అపవిత్రపరిస్తే దేవుడు ఊరుకోడు. దేవుని యొక్క మందిరంలో ఒక పాత్రని ఒక రాజు తెలియక బబులోను దేశంలో ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలని, ఆ పాత్రల్ని ఒక రాజు, బబులోను దేశపు నెబుకద్నెజరు తన కుమారుడైనటువంటి దర్యావేషు, ఆ రాజు తన ఉంపుడు గెత్తెలకి మద్యం సేవిస్తూ ఉన్నాడు. మద్యం ఇస్తూ ఉంటే వాళ్ళందరూ మద్యం మత్తులో ఉన్నారు. దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ పాత్రల్ని మద్యానికి ఉపయోగిస్తూ ఉంటే అక్కడ ఒక వస్త్రం వచ్చేసి గోడ మీద, ఒక హస్తం వచ్చేసి గోడ మీద వేలొచ్చి రాసింది, మెనే టేక్ ఇ లిటిల్ ఉపార్షన్ అని. ఆ యొక్క రాజుకు భయమేసిపోయి ఏమిటి ఆ రాత అంటే ఎవరికి అర్థం కాల. అప్పుడు ఈ రాత అర్థం చెప్పగలిగే వాళ్ళు ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు దానియేలు. ఆ దానియేలు ద్వారా అర్థం తెలుసుకున్నారు. ఆ దానియేలు వచ్చి చెప్పాడు, రాజు నీ తండ్రికి దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, నీ తండ్రి గర్వించినప్పుడు
నీ తండ్రిని గడ్డి అడవిలోకి వెళ్ళి గడ్డి మేపించేటట్లు చేశాడు. దేవుడి గురించి నువ్వు ఇంకా అవగాహన లేకుండా దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలని నీ ఉంపుడు కత్తులకి ఇచ్చేస్తూ ఉన్నావు. దాని గురించి నీ గర్వాన్ని బట్టి, నీ అతిశయాన్ని బట్టి నిన్ను దేవుడు తీర్పు తీర్చాడు. ఈ క్షణంలో నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి అన్నాడు. దానియేలు చెప్పిన ఆ మాట ముగించిన వెంటనే ఆ రాజు చనిపోయాడు. అలాగా దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మందిర ఉపకరణములు కానీ ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, వాటిని పాడు చేస్తే, దేవుని యొక్క విషయంలో నిర్లక్ష్యము కలిగి ఉంటే ఆ ప్రాంతాలని దేవుడు ఒక పాడు దిబ్బలుగా చేస్తాడు. అలాగూ దేవుని యొక్క మందిరం అంటే దేవుడికి చాలా ఇష్టం. దావీదుకి దేవుని మందిరం అంటే ఇష్టం. అలాగే యేసు ప్రభువారు కూడా దేవుని యొక్క మందిరం అంటే చాలా ఇష్టం. దేవుని యొక్క మందిరములో ఏముంటుంది అంటే, ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు అంటాడు. జీవపు ఊట అంటే యేసు ప్రభువారు సమరయ స్త్రీతో ఒకసారి మాట్లాడతారు. మీరిచ్చే నీళ్ళు మరలా దాహం అవుతాయి, నేనిచ్చే నీళ్ళు ఎన్నటికి దాహము కావు అంటాడు. ఆయన ఇచ్చేది ఏంటంటే జీవజలం. జీవజలము అనగా దేవుని యొక్క వాక్యం. ఈ జీవజలం అనేది ప్రకటన గ్రంథం 22లో పరలోకములో ఉంటుంది. ఆ పరలోకములో ఉన్నటువంటి జీవజలం దేవుని యొక్క మందిరములోనికి వస్తుంది. దేవుని యొక్క మందిరములో యెహెజ్కేలు గ్రంథంలో 47లో ఉంటుంది. అక్కడ గుమ్మం నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జీవజలం ఎక్కడికి ప్రవహిస్తూ ఉంటుందో అక్కడ చనిపోయినటువంటి జీవరాశులన్నీ కూడా తిరిగి బ్రతుకుతూ ఉంటాయి. అంటే దేవుని యొక్క వాక్యము ఒక జీవజలము లాంటిది. ఆ జీవజలము నశించిపోతున్నటువంటి వారిని బ్రతికించేది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని సేవకులని మరుగుపరుచుకొని దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఆ జీవజలం అనే వాక్యాన్ని మనకి అందిస్తూ ఉంటాడు. ఆ జీవజలం మనల్ని బ్రతికిస్తుంది. ఆ జీవజలంలోనే మనకు సంతృప్తి ఉంటుంది. ఆ జీవజలంలోనే మనకి సమృద్ధి ఉంటుంది. దేవుని యొక్క మందిరములో ఇలాంటివి ఉంటాయి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అంటున్నారు. దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఈ ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు అంటున్నాడు. ఒకటేమో జీవజలపు ఊటనైనా నన్ను విడిచిపెట్టారు. రెండవ తప్పు ఏంటంటే పగిలిపోయిన తొట్లను వారి కొరకు ఏర్పరచుకున్నారు. పగిలిపోయిన తొట్లలో ఎన్ని నీళ్లు పోసినా కూడా అవి నిలవు. అయితే బావిలో చేదే కొద్ది నీరు ప్రవహిస్తూ ఉంటాయి. దేవుని సన్నిధి ఎలాంటిది అంటే ఒక నొయ్యి లాంటిది అనమాట. దేవుని యొక్క వాక్యం జీవజలము లాంటిది. అందుకే దావీదు మహారాజు అంటాడు, నీ సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే 1000 దినాలంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఒక 80 రోజులకి తక్కువ 3 సంవత్సరాలు, 80 రోజులు ఎక్కువ అంటే 2 సంవత్సరాల 9 నెలల్లో ఎంత ఉంటుంది. 1 రోజు దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అంటే చాలామంది దేవుని నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేసి ఏదో సాధిద్దాము అనుకుంటారు. బయట ఎక్కడ ఏమీ సాధించలేరు. బుద్ధి, విజ్ఞానము, సర్వసంపదలు దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. నన్ను ప్రేమించు వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాను,
నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటాడు. ఇక్కడ దేవుడిని విడిచిపెట్టి బయట చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. దావీదు మహారాజుకు దేవుని యొక్క ఆలయం అంటే ఎంత పిచ్చి అంటే, దేవుడు బ్రహ్మాండమైనటువంటి ఒక కోటను, ఒక ఆశ్రయాన్ని, ఒక హోదాను దావీదుకి ఇస్తే దావీదు ఆ కోటను ఇష్టపడాడు. ఆ పదవి ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 నాయకుడు. అయితే ఆ రాజు ఏ దేశానికైనా యుద్ధానికి వెళ్ళాలి అంటే తలపెడితే ఆ ప్రపంచ దేశాల వాళ్ళు, అయ్యా మీరు మా దగ్గరికి రావద్దు, మీరు ఏం కావాలో మీరు మాకు ఆజ్ఞాపిస్తే మేమే మీ కాళ్ళ దగ్గరకు తీసుకొని వచ్చి ఇస్తాము అన్నారు. అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి దావీదు ఏమంటాడంటే 27వ కీర్తన 4వ వచనములో, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితేనే దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో. ఏమిటి బయట లేనిది దేవుని యొక్క మందిరములో ఉన్నది అంటే, దేవుని యొక్క మందిరములో సమృద్ధి ఉంటుంది, దేవుని యొక్క మందిరములో గొప్ప ఆనందం ఉంటుంది, దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నత, దేవుని సహవాసం ఉంటుంది. ఇవి లోకములో ఎక్కడ కూడా మనకు దొరకవు. అందుకని దావీదు అంటాడు, నేను నీ దగ్గర ఒక్క వరం అడుగుతున్నానయ్యా అంటున్నాడు. ఆస్తులు అడగట్లా, ఐశ్వర్యం అడగట్లా, ఏది అడగట్లా, నా జీవిత కాలం అంతయు కూడా మీ సన్నిధిలో నేను నివసింపగోరుచున్నా, ఆ ఒక్క వరమును నాకు దయచేయండి అంటున్నాడు. అంటే దేవుని యొక్క మందిరపు రుచి చూసినటువంటి వారు అలాగే కోరుకుంటారు. దేవుని యొక్క మందిరములో జీవజలం ఉంది, దేవుని యొక్క మందిరములో నిత్య జీవం ఉంది, దేవుని యొక్క సన్నిధిలో గొప్ప ఆనందం ఉంటుంది, దేవుని సన్నిధిలో గొప్ప తృప్తి ఉంటుంది. నేను దేవుడిని ఎరగక మునుపు ఏదో సాధిద్దాం తృప్తి ఉండదు. పరిగెడుతూ ఉండేవాడిని. అలాగే దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆ జీవపు జలము, ఆ వాక్యం ఎప్పుడైతే నాలోనికి ప్రవహించిందో, నాకు వేరే ఆలోచన వచ్చింది. నా సంపాదన అంతా కూడా, నాకున్నయంతా కూడా ఏదన్నా దేవుని యొక్క సేవకు ఖర్చు పెడదాం, వేదులకు ఖర్చు పెడదాం. ఉన్న దాంట్లో నాకు చాలా సంతోషం ఉంది. నాకు మంచి భార్య, నాకు మంచి బిడ్డలను ఇచ్చారు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఈ లోకంలోనికి నేనేం తీసుకుని రాలేదు, ఈ లోకంలో నుండి నేను ఏమి తీసుకుని వెళ్ళను. ఎంతకాలం బ్రతుకుతామో ఆ బ్రతికినంత కాలం దేవుడు నా ఎడల ఉన్న ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశ్యమును నేను నెరవేర్చడానికి పాపములో నశించిపోతున్న కొంతమందినన్నా నాకు వచ్చిన ఆదాయం అంతా కూడా ఖర్చు పెట్టి వారిని ప్రభు సన్నిధికి నడిపిద్దామనే ఆలోచన. కొంతమందిని ప్రభు సన్నిధికి నడిపించడాన్ని బట్టి ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తిగా ఉంటుందో. 1 కోటి రూపాయలు వచ్చిన ఆనందము లేని, సంతోషము లేని జీవితం ఏంటంటే, ఒక పాపిని పరిశుద్ధంగా మార్చాము అంటే దానికి మించిన ఆనందం ఇంకా ఎక్కడ కూడా ఉండదు. దేవుని సన్నిధిలో అలాంటి ఒక సంతృప్తి ఉంటుంది, దేవుని సన్నిధిలో గొప్ప ఆనందం ఉంటుంది. ఆ దేవుని సన్నిధే లేకపోతే, దేవుని యొక్క వాక్యమే లేకపోతే, లోకంలో చూడండి ఎన్ని అబద్ధాలు ఆడదాం, ఎన్ని మోసాలు చేద్దాం, ఎట్లా సంపాదిద్దాం, ఎలా ఇల్లు కట్టిద్దాం, ఇవన్నీ లోక సంబంధమైనవి. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఉండదు, ఒక తృప్తి ఉంటుంది. అందుకే యేసు ప్రభు వారు అంటారు, మీరిచ్చే నీళ్లు మరలా దాహం అవుతాయి, కానీ నేను ఇచ్చే నీళ్లు ఎన్నటికి. అంటే ఇక తృప్తి అనేది ఉంటుంది. ఇక మనకి దేవుడే లోకం అన్నట్లుగా ఉంటుంది. అలా ఇక్కడ దేవుని సన్నిధిలో ఇంకా ఏముంటుందంటే, నీ యొక్క వెలుగు ఉంటుంది. మనము దేవుణ్ణి ఎరగక మునుపు ఒక అంధకార సంబంధమైనటువంటి జీవితం, పాడు జీవితం. ఆ దేవుణ్ణి ఎరిగిన తర్వాత మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఆ మనోనేత్రాలు తెరవబడినప్పుడే సత్యాన్ని గ్రహిస్తాం. అలాగ మనం దేవుని సన్నిధిలో గొప్ప తృప్తి ఉంటుంది. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో ఏముంటుందంటే, ఒక్కసారి ఒక వాక్యాన్ని నేను చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. 7వ అధ్యాయంలో చదవబడినటువంటి వాక్యంలో 36వ అధ్యాయము 7వ వచనములో, దేవా
నీ రెక్కల నీడను. ఇక్కడ దేవుడు దేవుని సన్నిధిలోనికి రావటం వలన ఆయన రెక్కలు చాస్తాడంట. దేవుణ్ణి నమ్ముకోవటం వలన ఆయన రెక్కల క్రింద మనకేముంటుందంటే ఆశ్రయం ఉంటుంది, గొప్ప రక్షణ ఉంటుంది. ఇక్కడ 91వ కీర్తనలో కూడా మనం చూస్తే 91వ కీర్తన 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము దేవుని సన్నిధికి రావటం వలన ఆయన నీ మీద తన రెక్కలను చాస్తాడంట. ఆయన నీకు ఆశ్రయము కలుగజేస్తాడంట. ఆ రెక్కల క్రింద నీకు ఆశ్రయముగా ఉంటుందంట. యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు యెరూషలేములోనికి వచ్చి ఆయన అంటారు, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తే, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారును చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతరి అంటాడు. యేసు ప్రభువారు యెరూషలేములోనికి వచ్చి యెరూషలేములో ప్రాధేయపడతాడు. ఏమంటాడంటే, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు నేను నా చేతులు చాచి మిమ్మల్ని నా దగ్గరికి ఆహ్వానించుకుంటున్నాను. కోడి తన పిల్లలని తన రెక్కల క్రింద ఏ రీతిగా కాపాడుకోవాలనుకుంటుందో అలాగే నేను మిమ్మల్ని ఎన్నోసార్లు కాపాడాలనుకుంటున్నాను, కానీ రాళ్లతో నన్ను కొడటానికి మీరు చూస్తున్నారు అంటాడు. కోడి స్వభావము ఎలాంటిది అంటే, ఒకసారి ఇల్లు తగలబడుతూ ఉంటుంటే ఆ తగలబడుచున్నటువంటి సమయంలో కోడి తన రెక్కలు చాసి ఆ పిల్లలకి ఆశ్చర్యముగా ఉండి కుక్కు అని కేకలేస్తే ఆ కోడి రెక్కల కింద ఉన్నాయి. అలాగే ఆ రెక్కల క్రిందకు వచ్చిన తర్వాత ఆ ఇల్లంతా తగలబడింది. తగలబడిన తర్వాత ఆ యొక్క ఇంటిని ఆర్పేవాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూస్తే పైన కోడంతా చచ్చిపోయి రోస్ట్ అయిపోయి ఉంది. అతను రోస్ట్ తింటూ ఉంటే అతను తింటూ ఉండగా ఆ రెక్కల క్రింద నుంచి కోడి పిల్లలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అలాగా అతను చూసి ఆశ్చర్యపోయాడంట. ఎందుకు యేసు ప్రభువారు మనల్ని తన యొక్క ప్రేమను కోడితో పోల్చుకుంటున్నాడు, మనల్ని తన పిల్లలతో పోల్చుకుంటున్నాడు? ఎందుకంటే కోడి చచ్చిపోతుంది కానీ తన పిల్లల్ని కాపాడుకుంటుంది. దేవుని సన్నిధిలోనికి వస్తే కోడి తన పిల్లలకు ఎలాంటి రక్షణ ఇస్తుందో అలాగే మనకు కూడా అలాంటి గొప్ప రక్షణను ఇస్తుంది అని చెప్పేసి అక్కడ దేవుని యొక్క వాక్యం ఉంది, చెప్తుంది. దేవుని సన్నిధిలో అలాంటి రక్షణ మనకు ఉంటుంది. అలాంటి రక్షణ మనం అందరం కూడా పొందుకోవాలని, ఆ రక్షణ దేవుని యొక్క సన్నిధిలో ఉంటుందని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కొన్ని మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు చక్కని వాక్య సందేశాన్ని